కూడా కోల్పోయింది రామ్ చరణ్ టీం. సో 10 runs ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket. మొదటి ఓవర్లో 2 బౌండరీలతో కలిపి 10 పరుగులు సాధించి సమ్రాట్ రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గోపీచంద్ ఈజ్ బ్యాటింగ్. సుమంత్ ఈజ్ అట్ ది నాన్ స్ట్రైకర్స్ ఎండ్. సమ్రాట్ షార్ట్ రన్అప్. గోపీచంద్ దాన్ని ఫ్లిక్ చేసే ప్రయత్నం, ఒక సింగిల్ సునాయాసంగా అతను లభించింది. ప్రస్తుతం సుమంత్ మొదటి బంతికే బౌండరీ కట్టిన సుమంత్కి బ్యాటింగ్ వచ్చింది. సమ్రాట్ షార్ట్ రన్అప్ తీసుకుని షార్ట్ పిచ్ బాల్స్ తోటి స్లో డెలివరీ చేశాడు. దాంతో ఒక సునాయాసమైన సింగిల్ గోపీచంద్ బ్యాట్ నుంచి మనోజ్ వైపుకి. సమ్రాట్ కంటిన్యూ చేస్తున్నాడు. మరొక షార్ట్ పిచ్ డెలివరీ, ఈసారి దాన్ని ఆఫ్ సైడ్ ఫ్లిక్ చేసే ప్రయత్నం, అయితే బాల్ బీటన్ అయ్యి కీపర్ నితిన్ చేతికి వెళ్ళింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి. సో ఈసారి ఒక చక్కటి షాట్ బౌండరీకి తరలించాడు సుశాంత్. షార్ట్ పిచ్ డెలివరీస్ అయినా కూడా దాన్ని బౌండరీకి తరలించడంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈసారి సుశాంత్ దాన్ని ఆఫ్ సైడ్ వెళ్ళి సుమంత్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. సక్సెస్ఫుల్గా దాన్ని బౌండరీకి తరలించగలిగాడు. మరొక అద్భుతమైన బాల్, ఈసారి గుడ్ లెంత్ డెలివరీ, అయితే బంతి నేరుగా కీపర్ చేతిలోకి, బాల్ బీటన్ అయ్యింది. సో సమ్రాట్ కూడా చక్కటి లైన్ అండ్ లెంత్ వేస్తున్నారు వెంకటేష్. ఎస్, డాట్ బాల్స్ అనేవి 6 ఓవర్ మ్యాచ్లో దే ఆర్ లైక్ గోల్డ్. మరొక డాట్ బాల్. నో 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 ఎంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించడం జరిగింది. ఆదర్శ్ దాన్ని క్వశ్చన్ చేశాడు. ఆయన ఎంపైర్ నిర్ణయమే ఫైనల్. సో ఒక పరుగు. సో సుమంత్ 6 balls కంప్లీట్ అయినాయి. ఓవర్కి తప్ప 6 బంతులు తప్ప బ్యాట్స్మెన్ ఆడే అవకాశం లేదు. సో తరుణ్, టీంలో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ తరుణ్ ప్రస్తుతం బ్యాటింగ్ వచ్చాడు. సో సమ్రాట్ టు తరుణ్. సో విష్ణు సమ్రాట్ మధ్య చిన్న డిస్కషన్. రామ్ చరణ్ శ్రీశాంత్ కలిసి నటించిన చిత్రం ఏది అనే SMS క్వశ్చన్ ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. ఏ రచ్చ, బి గోవిందుడు అందరూ వాడేలే, సి తుఫాన్. మీ సరైన సమాధానాన్ని RCT అని టైప్ చేసి మీ ఆప్షన్ ఏ లేదా బి అని లేదా సి అని టైప్ చేసి 562633కి SMS చేయండి. ఎయిర్టెల్ ఐడియా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంది. సో గోపీచంద్ ప్రస్తుతం క్రీస్లో ఉన్నాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు తరుణ్. స్కోర్ ప్రస్తుతం 16 for 1. 16 for 1 after 2 overs. Yes, 16 for 1 after 2 overs. చాలా మంచి క్రౌడ్ ఇక్కడ మనం చూస్తున్నాం. స్టేడియం మొత్తం కిక్కేసిపోయింది. అందరూ కూడా ఒక మంచి ఆశయం కోసం ఇక్కడ సమాహితమయ్యారు. మేము సైతం అంటూ తమ సోషల్ రెస్పాన్సిబిలిటీని చాటుకోవడానికి టాలీవుడ్ మొత్తం నడుం కట్టింది. ప్రస్తుతం మంచు మనోజ్ మంచి ఊపు మీద ఉన్నాడు. కబడ్డీలో వాళ్ళ టీం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి మంచు మనోజ్ సిద్ధంగా ఉన్నాడు. మొదటి బంతి వైడ్ డెలివరీ, టాస్డ్ అప్ డెలివరీ. అయితే బ్యాట్స్మెన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోలేపారు. వైడ్గా దాన్ని ప్రకటించడం జరిగింది. It's a slow teasing delivery, even though it is a wide, so batsman doesn't feel bad. ఇప్పటికే 2 బంతులు కూడా వైడ్స్గానే వేశాడు మంచు మనోజ్. కబడ్డీలో చక్కటి ప్రదర్శన కనబరిచిన రెడ్ ప్యాంథర్స్ టీంకి మనోజ్ కెప్టెన్గా ఉన్నాడు. ఈసారి కూడా స్లో డెలివరీ అయితే దాని అద్భుతంగా కవర్స్ వైపు గోపీచంద్ బౌండరీగా బరలిచాడు. సో మొదటి బంతి కింద ట్రీట్ అవుతుంది ఈ ఓవర్లో. మొదటి 2 బంతులు వైడ్స్ వచ్చిన తర్వాత గోపీచంద్ దీన్ని చక్కగా కవర్స్ వైపు బౌండరీకి తరలించగలిగాడు. దీంతో
మరొక స్లో డెలివరీ, ఈసారి కూడా అదే రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు కానీ నేరుగా సమ్రాట్ చేతిలోకి బంతి. సో గోపీచంద్ ఇన్నింగ్స్ ముగిసింది. గోపీచంద్ చక్కటి షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు కానీ స్లో డెలివరీలో ఒక టీజింగ్ అలాగే ఒక చిన్న లాజిక్ కూడా దాగి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. సో గోపీచంద్ తన ఇన్నింగ్స్ ముగించాడు ఒక చక్కటి బౌండరీ తర్వాత. సో మనోజ్ స్టార్ రైజింగ్లో ఉంది ఈరోజు. అతను ఏం చేసినా కూడా సూపర్ హిట్ అవుతా ఉంది సత్య. రైట్, యువర్ రైట్ వెంకటేష్.